నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్కర కాలం పాటు ఆయన అక్రమాస్తుల కేసు ఓ కొలిక్కి కూడా రాలేదు, బయటనే తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఈ అక్రమాస్తుల కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా? మరి సిబిఐ న్యాయాధికారి మారడంతో మరి ఈ కేసు మొదటికే వచ్చిందని చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది అంటే ఇప్పట్లో ఈ అక్రమాస్తుల కేసు ఓ కొలిక్కు వచ్చే అవకాశాలు లేవా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. పుష్కర కాలం పాటు ఆయన బయటే ఉన్నారు. ఇటీవల సెప్టెంబర్ 23తోనే పుష్కర కాలం గడిచిందని చెప్పారు సార్. మరి ఆయనకు బెయిల్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ కేసు ఎటూ తేలనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సిబిఐ న్యాయాధికారి మళ్ళీ మారడం ఏం జరగబోతుందంటారు? అంటే అసలు ఇప్పట్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలే లేవంటారా? 12 సంవత్సరాల 2 నెలల 26 రోజులు అవుతుంది ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి. పలుమార్లు న్యాయస్థానం కొరడా జులుస్తుంది, గట్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది, నువ్వు కోర్టుకు రావాలి, చాలాసార్లు చూసాం మనం. కానీ ఎప్పటికప్పుడు వెలుసుబడి దొరుకుతూ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పటికీ 8 మంది మారారు అతని కేసుకు సంబంధించినంత వరకు. టి రఘురామ్ గారు మారి పట్టాభిరామారావు గారు ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారని చెప్పని మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇలా ఇంకెంతమంది మారాలో, ఎన్ని చూడాలో. ప్రత్యేకంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సిబిఐ న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి ఒక గ్రంథం రాయొచ్చు. గ్రంథం రాయాలి కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో, అన్ని విశ్వవిద్యాలయాల్లో, అలాగే అన్ని గ్రంథాలయాల్లో దీన్ని పొందుపరచాలి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని భాషల పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించాలి. ఎందుకంటే ఫలానా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, రాజ్యాంగ పదవుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి 12 సంవత్సరాల 2 నెలల 26 రోజులు అతనికి బెయిల్ మీద ఇంకా బయటే ఉన్నాడు. అతని కేసులకు సంబంధించినంత వరకు ట్రయల్కే రాలేదు. ట్రయల్కి వస్తుంది అనుకున్న సందర్భంగా జడ్జి గారులు మారిపోతూ ఉన్నారు. ఇంతమంది జడ్జీలు మారారు అని చెప్పని నిస్సందేహంగా దీని గురించి ఒక చరిత్ర రాసి దాన్ని నేను చెప్పినట్టు విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, గ్రంథాలయాల్లో, అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించాలి. అంటే ఒక కేస్ స్టడీగా ఎందుకు అంటున్నానంటే రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చా? ఇలాంటి వాళ్ళకి రాజకీయాల్లో పదవులు ఇవ్వడంతో పాటు ఇన్ని అండదండలు ఉంటాయా? ఇలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఒక శాసనసభ్యుడిగానో, లోక్సభ సభ్యుడిగానో పోటీ చేసే అర్హత భారతదేశంలోనే ఇట్లా కల్పిస్తున్నారు అని చెప్పనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం, భవిష్యత్తులో కూడా చూస్తామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ వ్యక్తి అండదండ లేకుండానో, అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బలం లేకుండానో ఇట్లా జరగదు. ఇది మాత్రం గమనించుకోవాలి. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది ఎవరు? ఇది ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు వాళ్ళు దాఖలు చేయడం, ఇప్పుడు జడ్జిలమో ఒకరి తర్వాత ఒకరు మారిపోవడం, దీనికి ఇంకా అంతం లేదంటారు. అదే చెబుతుంది. సో కొలిక్కి వచ్చే అవకాశం ఒక సామాన్యుడికైతే ఇటువంటి మీరు అన్నట్టుగా అండదండలు ఉన్నా కూడా ఇటువంటి జరగవు కదా, ఇంకా ఎప్పటికో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేనమ్మా, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లోనూ న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు అయితే కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. న్యాయస్థానాల్లో కూడా ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్న తర్వాత ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఒకవేళ ఏదన్నా పోరాటం చేసేవారు, ఇప్పుడు పోయినసారి పోరాటం చేశారు, దించారు అతన్ని ప్రజలు. రేపొద్దున మళ్ళీ ఇదే ప్రజలు అతను గెలిస్తే ఏంటనే అభిప్రాయంతో ఈరోజు ఉన్నారు అంటే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరిగి అతన్ని మళ్ళీ గెలిపించే పరిస్థితి అయితే లేదు. మరి ఏమి చూసుకొని న్యాయస్థానాల్లో కావచ్చు, లేకపోతే ఇట్లా అనేక సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అతనికి కేసులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంత జాప్యం జరుగుతూ ఇంత ఆలస్యం జరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి ఉపయోగం?
రాష్ట్రానికి ఉపయోగమా, దేశానికి ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా? జగన్మోహన్ రెడ్డికి ఒక్కడ తప్ప, జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్న వాళ్ళకి తప్ప. అంటే డబ్బు ఉండి అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క అండదండలు ఉంటే ఏవైనా చెయ్యొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా బెయిల్ మీద ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా అతను చేసిన తప్పులకి శిక్ష పడదు అంటానికి ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలతో చెలగాటం ఆడుకున్నాడు. వ్యక్తులు ప్రశ్నించిన వ్యక్తుల్ని చంపేయించారు, ప్రశ్నించిన వ్యక్తుల్ని జైల్లో పెట్టి ఇష్టారీతిగా కొట్టించాడు. మరి అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడిగా చేస్తూ, అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతను ఇష్టారీతిగా మాట్లాడుతూ బెయిల్ కండిషన్లని వైలేట్ చేస్తూ అతను ప్రవర్తిస్తూ ఉంటే సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు? అతను అన్ని మాటలు మాట్లాడుతూ ఈ విధంగా చేస్తుంటే అది చాలు కదా, విదేశాలకు పోవాలంటే అనుమతులు ఇచ్చేస్తారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నేర చరిత్ర ఉంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ దాంట్లో ప్రవేశం చేయడానికి అనర్హులు అని చెప్పని తీర్మానం చేస్తున్నటువంటి మన చట్టాలు ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలా పోటీ చేయడానికి ప్రజాక్షేత్రంలో ఉంటున్నారో, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఎలా ఉంటున్నారు? దీని గురించి అంటే అధికారంలో ఉండవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటే నీకు ప్రజాస్వామ్యం ఏ విధంగా ముందుకెళ్తూ ఉంటుంది? ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే వాళ్ళకి అర్హత? లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళు, పప్పు బెల్లాల పక్క వాళ్ళకు పంచి లబ్ధి చేకూర్చున్న వాళ్ళకి ఇలానే పదవులు ఇచ్చుకుంటూ పోవాలా? ఇలానే జరుగుతూ ఉండాలా? ఈ నేర పరిశోధన సంస్థలు ఇలాంటి వాళ్ళనే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా సంవత్సరాలు ఈ విధంగానే జరుపుతూ ఉంటారా? ఎటు వెళ్తుంది భారతదేశం? సార్, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సార్. ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎవరైనా వాళ్ళపైన అభియోగాలు వచ్చి 30 రోజులు వరుసగా కనుక జైల్లో ఉంటే వాళ్ళ పదవి రద్దు అవుతుంది అని చెప్పి, మరి ఈ ముఖ్యమంత్రులుగా పోటీ చేసే వాళ్ళకి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళకి, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళపైన అభియోగాలు ఉంటే వాటిని ఒక కొలిక్కి ఒక 2 నెలల్లోనే తీసుకురండి అనే ఆదేశాలు ఇస్తే కనుక ఈ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమవుతుంది? ఎవరు ఆదేశాలు ఇస్తారు? ఎవరిస్తారు? మాటల వరకే పరిమితం కదా. ఆచరణలో ఎంతమంది పెడుతున్నారు? ఎన్ని పార్టీలు పెడుతున్నాయి? భయపెట్టడానికి మాట్లాడుతూ ఉంటారు, ఎదురు పార్టీలను భయపెట్టడానికి చేస్తూ ఉంటారు. దాన్ని అమలు చేసినప్పుడు నిస్సందేహంగా మీరు అన్నట్టు వాళ్ళు కనుక చిత్తశుద్ధితో కనుక అమలు చేస్తే దాన్ని అడ్డుకట్ట వేయచ్చు. కానీ ఈరోజు ఎంతమంది చేస్తున్నారు అట్లా? నిజంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజలు ఆలోచించుకోవట్లేదు కదా. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ. ఏ హంతకుడన్న సంగతి తెలిసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడన్న సంగతి తెలిసిన వ్యక్తులకి హత్యలు చేసిన వాళ్ళు, ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు? ముందు ప్రశ్నించుకోవాల్సింది ప్రజలు. నిస్సందేహంగా మారాలి. ప్రజలు మారితే అందరూ దారిలోకి వస్తారు. రాజకీయ నాయకులు దారిలోకి వస్తారు, అధికారులు దారిలోకి వస్తారు. అవసరాల కోసం ఈరోజు మన అవసరం గడవాలి అంటే లంచం ఇవ్వకుండా ఈరోజు ఎవరన్నా ప్రజలు పనిచేయించుకుంటున్నారా? ఇది నా హక్కు, రాజ్యాంగం నాకు కల్పించింది, మీరు నాకెందుకు చెయ్యరు అని చెప్పి నిలదీసే ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈరోజు భారతదేశంలో? ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారు? వాళ్ళు మనకి 2,000 రూపాయలు నోటు, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, 2,000 రూపాయలు ఓటుకి వాళ్ళు నోట్లు ఇస్తున్నారు అంటే ఒక 40 కోట్లు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే ఎంత సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నా పుడతానే జమీందారులా, రాజుల వారసులా, టాటా బిర్లాల వారసులా? మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు? ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఛార్జీలకు కూడా లేని కొంతమంది, ఇంటి అద్దె కూడా కట్టడానికి ఇబ్బంది పడ్డామని చెప్పుకునే కొంతమంది శాసనసభ్యులుగా అంగంలోనే 3-4 వాహనాలు మెయింటైన్ చేస్తున్నారే, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలకు తెలియదు అవన్నీ? నిస్సందేహంగా తెలుసు. వాళ్ళు మారనంత వరకు ఇలాంటి వాళ్ళదే రాజ్యం. కాబట్టి మనం మాట్లాడుకొని కంఠశోషే తప్ప ప్రజల్లో మార్పు రానంత వరకు భారతదేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. మరి దీనికి అంతు పొంతు లేకుండా పోతుంది. కాబట్టి మరి ఎప్పుడు దీనికి అడ్డుకట్టబడిద్దో
ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగిందంటే ఏం లేదు. మరి సిస్టమ్ మారాలని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మరి ఫస్ట్ మనం మారి ప్రశ్నించే తత్వం అసలు కనుమరుగైపోతుంది. ఆ ప్రశ్నించే తత్వం వచ్చే వరకు కూడా ఇటువంటి కేసులు, ఇటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగానే ఉంటారు మరి అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.